ఇప్పుడు ఎక్కడ చూసినా నా వార్తలే అండి. దీనికి ఇంకా ప్రత్యేకంగా స్వాగతం సుస్వాగతం అంటూ చెప్పుకోవడం అనవసరం. అందుకనే సింపుల్ గా అందరికీ చేతులెత్తి దండం పెడుతున్నాను. అసెంబ్లీలో నా జబర్దస్త్ ఫైటింగ్ కి 1 year బ్రేక్ ఇచ్చారు. అది తలుచుకుంటేనే నాకు కొంచెం బాధేస్తోంది, ఏడుపు వస్తోంది. నేను బూతులు మాట్లాడానంటారు. జబర్దస్త్ షోలో బూత్ ఉందంటే ఒప్పుకుంటాను, కానీ ఇక్కడ మాట్లాడానంటే మాత్రం నేను సహించనండి. నేనేం తప్పు మాట్లాడాను అసలు? నేను స్పీకర్ దగ్గరకు వెళ్తుంటే దారిలో సీఎం కుర్చీ ఉంది. రన్నింగ్ కామెంటరీ కామన్ అయిపోయి నినాదాలు చేశాను. దానికే నా మీద బూతు అబాండాలేసి సస్పెండ్ చేస్తారా? వివరణ ఇస్తానండి అని బతిమిలాడినా కూడా ఛాన్స్ ఇవ్వలేదు. నీకు మైక్ ఇస్తే మళ్ళీ బూతు పురాణం మొదలెడతావు అనుకుంటూ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు అంటారు. అయినా నేనేం భయపడనండి. బయట సభలో ఒక్కసారి మాట్లాడి 100 సార్లు గొడవ చేస్తాను. ఇక మీడియా ముందు రోజు తిట్టొచ్చు. మనకు పంచులు రాక కాదు, మాట్లాడలేక కాదు. టీడీపీ చేసిన పనికి బీపీ పెంచుకుంటే నాకు షుగర్ లెవెల్స్ పడిపోయాయి. చాలా ఉన్నాయండి అలాంటి ముచ్చట్లు. అవన్నీ మీతో చెప్పే ముందు ఒక్కసారి హెడ్లైన్స్ చదువుతాను, మీరే చూడండి. నన్ను సస్పెండ్ చేసిన సభలో చర్చ అంతా నా చుట్టే. నేనెక్కడున్నా మన దాటికి టీడీపీ ఫట్టే. ఏం మాట్లాడినా బూతేననడం దారుణం. హీరోయినిజం చూపించినందుకు వేటు వేయడం దుర్మార్గం. పెద్ద పెద్ద లాయర్స్ లెవెల్లో జగన్ అన్న బాగా వాదించాడు. నాపై సస్పెన్షన్ ఎత్తేయకపోతే చుక్కలు చూపిస్తాడు. ఎన్టీవీ వ్యూవర్స్, నా న్యూస్ ఇన్ డీటెయిల్. అసెంబ్లీ నుండి నన్ను సస్పెండ్ చేయడం చాలా చాలా దారుణం. నేను లేకుంటే సభకు కళ పూర్తిగా పోయిందని అందరూ చెప్పుకుంటున్నారు. నిరసన తెలపడంలో నేను ట్రెండ్ సెట్ చేశాను. అన్ని మైకులు ఆఫ్ చేసినా నేను గొంతెత్తి అరిస్తే బాక్సులు రీసౌండ్ చేసేవి. నా వాయిస్ 10,000 వాట్స్ పిచ్ లో వస్తుందని బూత్ ట్యాగ్ ఒకటి వేసి నన్ను బయటకు పంపేశారు. నేనేది మాట్లాడినా బూతే అంటే ఎలాగండి? ఎలాగా మీరే చెప్పండి. చూడమ్మా, మీ ఊళ్ళో వాటిని బూతులు అనరేమో గాని ఆంధ్ర అంతటా నువ్వు ఒక బూత్ క్వీన్ అని చెప్పి అందరికీ తెలుసు. అసెంబ్లీలో నీ మాటలు చేష్టలు పచ్చి బూతులని అంటారు. నేను 10 సంవత్సరాలు సీఎం గా చేశాను. ఏ ఒక్కరు కూడా ఇంత దారుణమైన గ్రహాంతర భాష వాడలేదు. 10 ఏళ్లు నేను ప్రతిపక్ష నేతగా ఉన్నాను. కానీ బూత్ కు భయపడ్డ మొదటి సీఎం గా కూడా రికార్డుకెక్కే పరిస్థితికి తీసుకొచ్చారు. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన 35 ఏళ్ల నా రాజకీయ జీవితంలో లైవ్ లో జనం చెవుల్లో నుండి బ్లడ్ గారడం కూడా చూడలేదు. ఇంతటి దారుణంగా మాట్లాడతారా? ఏమిటండిది? ఎక్కడికి పోతా ఉన్నావు? నా గ్లామర్ ని బూతుగా చూస్తున్న మీ టీడీపీని ఏమనాలో నాకైతే అర్థం కావటం లేదు. కాల్ మనీపై టైం వేస్ట్ చేయడం ఎందుకని షార్ప్ గా చెప్పాను అంతే. మీ చైర్ దగ్గర నోరు తెరవద్దా? ఆందోళన చేయొద్దా? గొడవ చేయాలనుకున్నప్పుడు, మా గొంతు వినిపించాలనుకున్నప్పుడు మీ చైరేంటి మా చైరేంటి, అన్ని మా చైర్లే కదా అనుకొని మీ దగ్గరకు వచ్చాను. నేను మా చిత్తూరు పల్లెటూరి భాషలో మాట్లాడటమే తప్ప? చెప్పండి, మీ నారావారి పల్లెలో ఇలాంటి మాటలు ఎప్పుడు వినలేదా? చెప్పండి. దీనికే సస్పెండ్ చేస్తారా? అది కూడా చెప్పండి. ఇక నుండి నీ బూతులు వినే బాధ తప్పిందని రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ వాళ్ళు సంబరాలు జరుపుతా ఉన్నారు. ఇక ముందు వరుసలో కూర్చున్న మా ఎమ్మెల్యేలు అయితే చెవుల్లో పెట్టుకున్న దూదిని కూడా తీసేసి బయట ధైర్యంగా తిరుగుతా ఉన్నారు. లేకుంటే ఆ బూతులేమిటి? సంస్కారం ఉందా? బుద్ధి జ్ఞానం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. సభ్య సమాజంలో ఇలాంటి బాంబుల్లాంటి బూతులు వినలేని పేషెంట్లు ఉంటారని చెప్పి వాళ్ళ చెవులు చిల్లులు పడతాయని అనేటువంటి ఆలోచన కూడా లేదా? ఏమిటి, నేను సెక్స్ రాకెట్లు నడుపుతా ఉన్నానా? కాల్ మనీ నడుపుతా ఉన్నానా? నువ్వు మీ జగనన్న ఎడాపడా బండలేస్తే మేం పడాలా? ఏమిటి దారుణం? సారీ, ఈ టీడీపీ వాళ్ళు మనం బూతు బాంబులు వదులుతున్నామని వైసీపీకి చెడ్డ పేరు తేవాలనుకుంటున్నారు. సెక్స్ రాకెట్ ని బయట పెట్టండి అంటే మన బూతు రాకెట్ ని బయట పెట్టడం ఏంటో నాకైతే అర్థం కావటం లేదు. ఏమిటమ్మా రోజా, అది నోరా లేకపోతే జాలారా? కాల్ చంద్రబాబు, కామ చంద్రబాబు, డ్రామా చంద్రబాబు, అవ్వా చి ఏమిటమ్మా మాటలు? మరోసారి అనాలంటేనే ఒళ్ళంతా కంపరంగా ఉంది నాకు. సాక్షాత్తు అసెంబ్లీలోనే, అది కూడా మా చంద్రబాబు గారు కుర్చీ ముందు నిలబడి బూతు శ్లోకం చదువుతావా? ఏమిటమ్మా అది? నియమాలు సంప్రదాయాల సంగతి దేవుడెరుగు. బయటకు వచ్చి ఆడవాళ్ళ అలాంటి భాష మాట్లాడడం తప్పు కాదు. అసలు ఎలా మాట్లాడేవమ్మా నువ్వు? పాపం టీవీలో చూసిన నాకే ఇంత ఇదిగా ఉంటే దగ్గర నుండి డిజిటల్ సౌండ్ లో విన్న మా బాబు గారు ఎలా తట్టుకున్నారో ఏమిటో. చచ్చ ఏం చేయమంటారు మరి? మాకు మైక్ ఇవ్వమంటే ఇవ్వరు. అందుకే అన్నాను కాస్త బిగ్గరగా. అయినా కూడా సెక్స్ రాకెట్ మీద చర్చ జరపలేదు. ఏమనాలండి మీ వాళ్ళని?
సాక్షాత్తు మీ వాళ్ళంతా ఈ ర్యాకెట్ లో సభ్యత్వం తీసుకున్నారు. ఎస్, అది బయట పడుతుందన్న భయంతోనే తిట్ల దండకం అనే దండొకటేసి నన్ను బయటకు పంపేశారు. అసలు బూతు అనే పదం వినడమే కానీ ఇంతవరకు నా నోటితో కూడా నేను ఎప్పుడు అనలేదు. మా జబర్దస్త్ షోలో కూడా చూసి నవ్వుకునేదాన్నే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడేదాన్ని కాదు. ఏడవకమ్మా రోజా, మనలాంటి వాళ్లకు ఇటువంటి కష్టాలు తప్పవమ్మా, భరించవలసిందే. మా అల్లుడు ఎప్పుడో నన్ను ఇంట్లో నుండే గెంటి బారేశాడుగా. నా ముందు నీ కష్టం ఎంతని చెప్పు. కేవలం అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసినందుకే నువ్వు ఇంతగా ఏడ్చి ఓ పక్క బీపీ పెంచుకుని మరో పక్క షుగర్ లెవెల్స్ ని తగ్గించుకుంటున్నావు. అమ్మా రోజా, నీ కోసం నే కూడా టీవీల్లో చాలా చర్చల్లో పాల్గొంటూ నా వంతు సహకారాన్ని అందిస్తూనే ఉన్నాను. ఏదేమైనప్పటికీ కూడా ఇంత నోరనేది ఉంటే రాజకీయాల్లో చాలా బాగా పనికొస్తుందమ్మా. నేను నీలాగా అరవలేను. ఎంత గట్టిగా మాట్లాడినా కూడా ఏదో గుసగుసలాడినట్టే ఉంటుంది. అందుకే కదా నేనిక్కడున్నాను, నువ్వు అక్కడున్నావు. నువ్వు అస్సలు తగ్గవద్దమ్మా. మా అల్లుడి దుంపదెంచు ఎన్టీ రామారావు గారు కూడా ఆ లోకం నుండి నిన్ను ఆశీర్వదిస్తారమ్మా. ఇది తథ్యం. చాలా థ్యాంక్స్ అండి లక్ష్మీ పార్వతి గారు. మీ అభిమానానికి, ఎన్టీఆర్ గారి ఆశీర్వచనాలకి కూడా ఎంతగానో థ్యాంక్స్. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తలు నా ఇష్టం. నేను అసెంబ్లీలో లేకపోయినా నా తడాక ఏంటో టీడీపీకి బాగా తెలిసొచ్చింది. నేను ఉన్నా రచ్చే, లేకపోయినా రచ్చే. నా గురించి గంటల తరబడి చర్చ చేశారు. నా విషయాన్ని జగన్ అన్న చాలా చాలా బాగా హ్యాండిల్ చేశాడు. అలాగే సభలో నా సస్పెన్షన్ మీద జరిగిన పోరాటాన్ని చూసి నాకే ఆనందంతో బీపీ పెరిగిపోయింది. రోజమ్మ, నీకోసం పూర్తి స్థాయి ఫైట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. గత రాత్రి అంతా నీ సస్పెన్షన్ ఎత్తేయించాలని చెప్పి రూల్ బుక్ లో ఉన్న సెక్షన్లన్నీ చదివాను. నా ఇంగ్లీష్ టాలెంట్ అంతా ఉపయోగించి రూల్ పొజిషన్ చెప్పినా సరే పుస్తకంలో లేకపోయినా సస్పెండ్ చేసే హక్కు స్పీకర్కు ఉందని చెప్పి అంటున్నారు. లాయర్ మాదిరిగా లాజిక్లు తీసినా కూడా ఆ యనమల రామకృష్ణుడు కాస్ట్లీ లాయర్ మాదిరిగా కొటేషన్లు చెప్పి మరి కొట్టేశాడు. మరేం బాధపడకు జగనన్న, నేను సభలో లేకపోయినా బయట టీడీపీ వాళ్లకు చుక్కలు చూపిస్తాను. సభలో ఉంటే ఏదో ఒక తిట్టైనా సరే నేను మైక్ ఇప్పించేదాన్ని. సభలో నువ్వు లేకుంటే మన టీములో ఆరెంజ్ విమర్శలు చేసే వాళ్ళు కనిపించలేదు. నీ టాలెంట్ తెలిసే సెక్స్ రాకెట్ పైన మాట్లాడేందుకు ఫస్ట్ స్పీకర్ గా ఛాన్స్ ఇచ్చాను. నాకేమో మైకు దొరకడం లేదు, నీకు మైకే లేకుండా చేశారు. అసలు నేను ప్రజా సమస్యలు వదిలేసి మైక్ కోసం పోరాడాల్సి వస్తుందని చెప్పి కల్లో కూడా అనుకోలేదు. ఆ చంద్రబాబు నాయుడిని నీ రేంజ్ లో తిట్టకుండా తిట్టేలేడిని నేను ఎప్పటి వరకు చూడలేదు. థ్యాంక్స్ జగన్ అన్న. నా తిట్ల మీద నీకు ఇంత అభిమానం ఉందని నాకు ఇప్పుడే 70 mm లెవెల్లో తెలిసింది. చాలా థ్యాంక్స్. నువ్వు బూతులు మాట్లాడే నగర్లో నా పరువు తీస్తుండవు. ఏం భాష అదే? నువ్వు అసెంబ్లీలో మాట్లాడే తిట్లు విని మన నగర్ నియోజకవర్గం వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుని నా దగ్గరకు వచ్చారు. మహానుభావుడైన నన్ను వదిలేసి నిన్ను గెలిపించినందుకు మన నగర్ని నేషనల్ వైడ్ గా అన్పాపులర్ చేస్తున్నావుగా. మా బాబు గారిని పట్టుకొని ఫలానా రాకెట్, ఈ ఫలానా మిసైల్లో వాటాదారుడు అని చెప్పి అంటావా? అది అసెంబ్లీ అనుకున్నావా, లేకపోతే నువ్వు స్కిట్ వేసుకున్న అన్నపూర్ణ సెట్ అనుకున్నావా? చిచ్చి, ఏంటిది? ఈ ముద్దు కృష్ణమ నాయుడుతో గాలి మాటలు మనకు అనవసరం. ఈ వార్తలు అందుకే ఇంతటితో సమాప్తం. అవతల చంద్రబాబుని తిట్టే పని చాలా ఉందండి. చంద్రబాబు నేను తిట్టే తిట్లు వినడానికి BBC, అల్ జజీరా ఛానల్స్ వాళ్ళు కూడా వస్తున్నారు. ఇక ఉంటా. టాటా అండి, బాయ్ బాయ్.